మనము అన్ని దేశాల కన్నా ముందు వరుసలో రావడానికి ఇంకొక తరుణము మిగిలింది. ఈ ఒక్కసారి మనం అందరము కదం దొక్కి నరేంద్ర మోడీ గారి గెలుపులో అడుగులో అడిగేస్తూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మన దేశాన్ని అన్ని రంగాలలో విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్య, వర్తకాలు, అదేవిధంగా ఈ విదేశీ సంబంధించిన ఎన్నో విషయాలకు మన దేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. మన విదేశాల్లో చదువుకుంటున్న మన పిల్లలు, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి ఏదైతే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులు తీసుకొని వచ్చి చిన్న సన్నకారు శోభ గారికి, ప్రతాప్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్న కార్యకర్త బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేడు ఎన్నికల శంఖారావం పూరించిన మొదటి రోజు నుంచే మనము కథన రంగంలో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తల సమావేశాన్ని మన మొయినాబాద్ మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ 5 ఏళ్ల మేనిఫెస్టో కాదు, ఈ వచ్చే ఎలక్షన్స్ మేనిఫెస్టో కాదు. ఇది 2040 ఏళ్ల భారతదేశం ఫస్ట్ ఎక్కడ ఉండాలి. వేరే పార్టీలు ఏ మేనిఫెస్టో అయినా కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మాత్రమే. ఇది దూరదృష్టితోటి చేసిన మేనిఫెస్టో. ఇది 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత భారతదేశం ఎట్లుండాలి, ఎటు దిక్కుపోవాలి, ఎట్లా పోవాలి, అదన్నీ ప్రణాళిక ప్రకారంగా ఈ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టో 2047 మేనిఫెస్టో. దీంట్లో వేరే పార్టీలతో చూస్తే వాళ్ళ మేనిఫెస్టో ఏముంటుంది, నేను ₹1,00,000 వేస్తా, నాకు ఓటే, నేను 2005 గురించి తెలుసు. కానీ ముఖ్యంగా మనం ఏం చెప్పేదంటే, ఏమి ఇచ్చినా కూడా మోడీ ఆయన పేద కుటుంబాల నుంచి వచ్చిండు. మనం అడగకముందే ఆయన ఇచ్చిండు. ఎవరు కూడా అడగలేదు 5 kg బియ్యం అని, ఎవరు కూడా కరోనా సూదులు అడగలేదు, ఎవరు కూడా బాత్రూమ్లు అడగలేదు, ఎవరు కూడా మా అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలని అడగలేదు. మీరు గమనించేది ఏంటంటే 60 ఏళ్ళ చేయనివి చేసిండు. హైవేలు చెప్పుకుంటానంటే 60 ఏళ్ళ చేసిన హైవేలు 6 ఏళ్ళ కట్టిండు, అది చెప్పుకోవచ్చు. కానీ 60 ఏళ్ళ వీళ్ళకి తట్టని కూడా తట్టలేదు. మనుషులకు బ్యాంక్ అకౌంట్ కావాలి, బ్యాంకులుంటే ఏం లాభం. 60 ఏళ్ళ వీళ్ళకి తట్టని కూడా తట్టలేదు. మన ప్రజలకు అందరికీ బాత్రూమ్ కావాలి. ఇవన్నీ ఎందుకంటే ఆయన పేద కుటుంబంలో పుట్టినందుకు. అది మోడీకి, వేరే ప్రభుత్వాలకు, వేరే నాయకులకు, ప్రైమ్ మినిస్టర్కు ఫరక్ అదే. ఆయన నిజంగానే అక్కడ ఉంటాడు. వీళ్ళు ఏదో ఐఏఎస్ ఆఫీసర్ నుంచి శాంక్షన్ చేయమంటే ఎట్లా చేస్తా 5,000 అనుకుంటారు. మీరు నాకు బుక్ ఫేర్ ఉన్నది, బుక్ ఎగ్జిబిషన్, అందులో స్టాల్ ఉంటుంది, నీకు చేరిస్తారా, బుక్ అమ్ముకుంటా, దాంతో పబ్లిష్ చేసుకొని అవమానపరిచినారు. ఇటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ చిన్నవి అనుకోండి, అయిపోయింది అనుకోండి. కానీ ఈ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అడ్డుకునేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు భారతదేశం మొత్తానికి, కశ్మీర్కు కూడా. తను ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉండే, పెట్టినా కూడా అది టెంపరీ అంటే వీళ్ళు 60-70 ఏళ్ళు పర్మనెంట్ చేసి దాన్ని తీసేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తీసేవద్దని అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకం. CAA అని ఉన్నది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్కి అది కావాలని ఉండే, అది వాళ్ళు పెట్టిండ్రు. మళ్ళీ దాన్ని సవరించిండ్రు. మళ్ళీ దాన్ని మన్మోహన్ సింగ్ 2001 సవరించి మళ్ళీ అది ఉండాలని పెట్టిండ్రు. అది దాని కారణం అంబేద్కర్ ఇటువంటి చట్టాలకు సపోర్ట్. ఎందుకంటే పాకిస్తాన్లో చాలా మంది హిందువులు పారొచ్చు, ధనవంతుల హిందూ. మిగిలిన హిందువులు అందరూ అక్కడ దళితులు ఉండే పాకిస్తాన్లో. వాళ్లకు ఇక్కడ చుట్టాలు లేకుండే, వీళ్ళకి వస్తేందుకు పైసలు లేకుండానో ఆడ మిగిలిపోయిండు. అండ్ ఇక్కడ వచ్చినా కూడా చట్టం ప్రకారంగా వాళ్ళు రెఫ్యూజీస్ ఉంటారు, భారతదేశం సిటిజన్స్ ఉంటారు అని పెట్టమన్నారు అంబేద్కర్. దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, అప్పుడు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు అన్నారు, పేదోళ్ళు బీదోళ్ళు ఏ కులం ఏ మతం ఉన్నా డిస్కనెక్ట్ ఉంటారు. ఎందుకంటే ఈఐఎస్ ఆఫీసర్ దగ్గర అది ఉంటాడు, అదన్న పథకంలో ఈఐఎస్ ఆఫీసర్ దగ్గర అది ఉంటాడు. ఎందుకంటే సొంత ఆలోచన
సొంత పట్టింపు లేకుండే. అందుకే అదే డిఫరెన్స్ మోడీ గారికి ఇంకా వెనుకట్టున్న ప్రధానమంత్రి. రూరల్ హౌసింగ్ ఉండే, కానీ ఆ హౌసింగ్ ఎన్నో హౌసింగ్ బాత్రూమ్స్ అయిపోయింది. దాని తర్వాత యాదకి వచ్చింది, కానీ ఆ ఇండ్లు ఉండేటట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇండ్లు ఎట్లున్నాయి. ఇవి గమనిస్తే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓసారి యాది చేసుకోవాలి. ఆయన కూడా అంత్యోదయ అన్నాడు. ఆయనకు ప్రతి ఎటు పోయినా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఎటు పోయినా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎలక్షన్స్ నిలబడితే ఆయన పిఏను గుంజుకొని, ఆయన పిఏనే నారాయణ్ షిడోబా అనే పిఏ ఉండే, ఆయన పిఏని గుంజుకొని కాంగ్రెస్ పార్టీలో గుంజుకొని, ఆ పిఏకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ఎక్కువ పైసలేం లేకుండా ఆయన దగ్గర, కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండే ఆ రోజులో ఆయన పిఏని గుంజుకొని పిఏ తోటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడగొట్టిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఆయన పిఏ లేకుంటే ఎవరినైనా పెట్టుకోవాలి కదా ఎలక్షన్ ఏజెంట్. ఎవరిని పెట్టుకుంటే ఒక ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఉండే, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలక్షన్ ఏజెంట్. ఇప్పుడు అంటారు మనం దళితులకు దూరం అంట, వాళ్ళు దగ్గరనంట. వాళ్ళు ఓన్లీ వాడుకున్నారు, కానీ నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చింది, నిలబెట్టింది అది బీజేపీ పార్టీ మాత్రమే. 2 సార్లు ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఓడగొట్టినాక ఆ ఓడగొట్టినకు పద్మభూషణ్ ఇచ్చిండ్రు. న్యాయమా ఇది? పెద్ద మనిషిని మండల సమావేశం పబ్లిక్ మీటింగ్ జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ కార్యకర్తల మీటింగ్, మొయినాబాద్లో కార్యకర్తల మీటింగ్ జరిగింది. అక్కడ 3000 మంది టార్గెట్ ఉంటే 6000 మంది, అంటే 20% ఓటర్స్ అక్కడ మా కేవలం మండల్ మీటింగ్కి వచ్చిండ్రు. చాలా గ్రాండ్ సక్సెస్. అదే ఇతర పార్టీలు పెడితే మొత్తం అసెంబ్లీ లెవెల్ మీటింగ్లా 1000 మంది రాలేదు. మండల్ లెవెల్ మీటింగ్ పెడితే ఎంత చిన్నగా ఉందంటే అభ్యర్థి కూడా పారిపోయింది అక్కడి నుంచి. ఈ సమయంలో అసలు రోజుకు బీజేపీ పెరుగుతుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో నిజంగానే పెరిగింది. ఎందుకంటే దీంతో నేను అనుకోవచ్చు ప్రజా ఆశీర్వాద యాత్ర గ్రాండ్ సక్సెస్. ఆ ప్రజా ఆశీర్వాద యాత్ర దాదాపు మేము టార్గెట్ 370 గ్రామాలు పెట్టినాము. అంటే నియర్ బై గ్రామాల కలెక్షన్ చేసుకొని అవి దాటినాము. అదే కాక దాదాపు 1600 కిలోమీటర్లు తిరిగినాము. ఎందుకంటే చుట్టూ తిరిగినాము గ్రామాలకు కవర్ చేస్తాను. అంటే 1600 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు, ఇక్కడి నుంచి పార్లమెంట్ వరకు అంతే ఉన్నది. లాస్ట్కు కందుకూరు మండలం ముగించాము. అది గ్రాండ్ సక్సెస్. అది బుర్ర నర్సయ్య గౌడ్ గారు పక్క నియోజకవర్గం మా మిత్రుడు డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు రావడం జరిగింది, గ్రాండ్ సక్సెస్. కానీ ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఉండే, అండ్ వారిని యాదించేసుకుంటా చూస్తే అంబేద్కర్ గారు ఆశయాలు నిజంగానే నిలబెట్టింది బీజేపీ పార్టీ మాత్రమే. ఏది చూడు అంబేద్కర్ గారిని అవమానపరిచి ద్రోహం చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన సొంత పిఏని తీసుకొని సడోబా గారిని తీసుకొని నిలబెట్టి ఆయన ఓడగొట్టింది. మళ్ళీ 2 సార్లు ఓడగొట్టింది. దాని తర్వాత తనకు ఎవరైతే ఓడగొట్టిందో తన పిఏ సడోబాకు భారత్ పద్మవిభూషణ్ ఇచ్చిండ్రు. గుర్తించలేదు. అదే కాక ఎన్నో వాటిలల్లో అవమానపరిచింది. కానీ ఈ రోజు కూడా మీరు చూస్తే అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన ఎలక్షన్ ఏజెంట్ అంబేద్కర్ గారి ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఉండే, ఆయన మిత్రుడు. ఈ రోజు కూడా చూస్తే ప్రతిదీ అంబేద్కర్ పెట్టింది వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 అంబేద్కర్ ఇష్టం లేకుండే. ఎందుకంటే రాజ్యాంగం అంతటా భారతదేశం ఒకటే ఉండాలని. అది ప్రత్యేక హోదానో ఇదో పెట్టుడు తప్పు. అది పెట్టిన టెంపరీ, అంటే తీసేస్తే దానికి వ్యతిరేకము మన కాంగ్రెస్ పార్టీ. అదే కాక సిఏఏ అటువంటి చట్టం రావాలి.
ఎందుకంటే పాకిస్తాన్లో మిగిలిపోయిన హిందువులు ముఖ్యంగా దళిత హిందువులు ఉండే. ఎందుకంటే ధనవంతులను ఎలగొట్టిండ్రు, లేకుంటే పారిపోయిండ్రు. ఆడ మిగిలిన వాళ్ళు రాలేకపోయినరు. వస్తందుకు వాళ్ళకి పైసలు కూడా లేకుండొచ్చు, వచ్చినా ఇక్కడ చుట్టాలు లేకుండొచ్చు ఆ దళితులకు. అందుకే వాళ్ళకి ఇక్కడ రాగానే వాళ్ళకు రెఫ్యూజీ స్టేటస్ కాదు, సిటిజన్ స్టేటస్ ఉండాలని అంబేద్కర్ గారు ఆ సిఏను అప్పుడు ఒప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. మరి భారతీయులందరూ ఒక్కటే, మతపరంగా రిజర్వేషన్స్ ఉండదు. పేదోళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఇవ్వాలి. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ప్రత్యేకంగా ఉండొద్దు, లేకుంటే క్రిస్టియన్ మతపరంగా ఉండొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్స్. అంబేద్కర్ గారు ముస్లిమ్స్ అయినా ఎవరి అపీస్మెంట్కు వ్యతిరేకం. పేదోళ్ళు ఎవరున్నా ఇవ్వాలి, వెనుకబడిన వాళ్ళు ఎవరున్నా ఆదుకోవాలని ప్రతి ఇష్యూస్లా. ఆఖరికి యూసీసీ కూడా వ్యతిరేకంగా ఉండే, ఆఖరికి చిన్న రాష్ట్రాలకు కూడా వ్యతిరేకంగా ఉండే. ఎవరు కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ అండ్ బీజేపీ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు ఉండే. అదే కాక ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్, అది కూడా అంబేద్కర్ సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలని బీజేపీ అమెండ్మెంట్ బిల్ చేస్తే దానికి వ్యతిరేకంగా ఉండాలి. ఇవి ఎన్నో విధానంగా అంబేద్కర్కు ద్రోహం చేసింది, అంబేద్కర్కు వ్యతిరేకం ఉంది కాంగ్రెస్ పార్టీ. దళితులను వాడుకున్నారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకోలేదు. బీజేపీ పాత్ర అంబేద్కర్ గారిని గుర్తించిండ్రు. అదే కాక తనకు భారతరత్న ఇచ్చుడే కాక పంచ్ ధామని ఒక టూరిజం స్పాట్ పుట్టించాగల, అంబేద్కర్ గారు పుట్టించాగల తన ఇల్లు, తన ఇంగ్లాండ్లో